నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు గత 13 సంవత్సరాలుగా బెయిల్ మీద బయట ఉన్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి అటెండ్ అయినట్టున్నాడు ఆ కేసులకు సంబంధించి. బేసిక్గా ఆయన ప్రతి శుక్రవారం వెళ్ళి అక్కడ నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ ప్రత్యేక కోర్టు ఏదైతే ఉందో దాంట్లో సంతకం పెట్టవలసి ఉన్నప్పటికీను ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ప్రజాసేవలో ఉన్నాను కాబట్టి నేను సమయాన్ని కేటాయించలేను, సో నాకు మినహాయింపు కావాలి, నేను ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి నాకు మినహాయింపు కావాలని చెప్పి అప్పట్లో కోర్టుకు డుమ్మా కొట్టినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. మొత్తానికి టైం అన్నిసార్లు ఒకే విధంగా ఉండదు కదా, ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తూ ఉన్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఈ రోజు అయితే కనుక హైదరాబాద్ నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ ప్రత్యేక కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టుకు సంబంధించి ఈయన ఈరోజు హాజరయ్యి సంతకం పెట్టవలసి ఉంది. సో ఎందుకంటే ఈయన విదేశీ పర్యటనకు వెళ్తానని చెప్పి పిటిషన్ వేసినప్పుడు ఇది విదేశీ పర్యటన నుంచి రాగానే 14వ తారీఖే నేను కోర్టుకు నేను వ్యక్తిగతంగా హాజరవుతానని చెప్పి సో విదేశీ పర్యటనకు వెళ్ళడం జరిగింది. విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన సిబిఐ వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈమెయిల్ ఐడి కావచ్చు, ఫోన్ నెంబర్ కావచ్చు, అది తప్పుగా ఇవ్వడంతో సో వాళ్ళు ఉలిక్కిపడి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళాడో, ఎప్పుడు వస్తారో, అసలు వస్తాడో రాదో, ఎవరిని కలవబోతున్నారో ఈ విషయాలు మాకు తెలియడం లేదని వాళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టును ఆశ్రయిస్తే కోర్టు సీరియస్ అయింది. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 4 రోజులు పర్యటన ఉండగానే హుటాహుటిన బయలుదేరి రావడం కూడా మనమందరం చూసాము. సో తర్వాత 14వ తారీఖు అటెండ్ అవ్వాల్సి ఉండగా ఆయన 14వ తారీఖు అటెండ్ కాకుండా నేను వర్చువల్గా అటెండ్ అవుతాను, అంటే ఏంటంటే ఆన్లైన్లో అటెండ్ అవుతానని. ఇప్పుడు మనకు కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసులను పెట్టారు. ఆన్లైన్ క్లాసులు ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు మీరు పిల్లోళ్ళు ఇక్కడ కరోనా ఉంది కాబట్టి రావద్దండి, మీకు ఆన్లైన్లోనే ఇంటర్నెట్లో వెబ్ క్యామ్లోనే టీచర్ చెప్తా ఉంటాడు, స్టూడెంట్స్ నోట్స్ రాసుకుందరు విందురు అని చెప్పారు. ఆ విధంగా వెబ్ క్యామ్లో నేను అటెండ్ అవుతాను, ఆ పక్క జడ్జి గారిని అటెండ్ అవ్వండి అని అంటే జడ్జి గారు కోపం వచ్చి అవన్నీ కుదరదు కానీ మీరు రావాల్సిందే అని చెబితే ఇక తప్పదు, ఇక ఎక్కడ బెయిల్ క్యాన్సిల్ చేసేస్తారనేటువంటి ఉద్దేశంతో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతోంది. సో 11 గంటల 11 నిమిషాల 11 గంటల 30 నిమిషాల అంటే మొత్తానికి 11 గంటలకైతే కనుక ఆయన నాంపల్లి కోర్టుకు అయితే హాజరు కానున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బార్డర్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హైదరాబాద్కు వచ్చి ర్యాలీగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టుగా కోర్టుకు వెళ్ళేటువంటి ఒక ర్యాలీ కూడా ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే బల ప్రదర్శన ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి అఫిడవిట్లో ఏం చెప్పారంటే నాకు భద్రతా కారణాల దృష్ట్యా అని చెప్పారు. ఇప్పుడు భారీ ఎత్తున జన సమీకరణ చేసుకుని బల ప్రదర్శనకి దిగితే ఆ కారణం చేత ఏమైనా మళ్ళీ వర్చువల్గా ఏమైనా అవకాశం ఇస్తారో అనేటువంటి అతి తెలివితో ఈరోజు భారీ జన సమీకరణకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, హైదరాబాద్ వేదికగా ముఖ్యంగా నాంపల్లి దగ్గర వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి వీళ్లకు సన్నిహితంగా ఉన్నటువంటి తెలంగాణలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని భారీగా జన సమీకరణ చేసుకొని బల ప్రదర్శనకు దిగబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తుంది. హంగామా చేద్దాం, హంగామా చేస్తే జడ్జి గారు భయపడి అయ్యో జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టుకు పిలిస్తే రోడ్లన్నీ బ్లాక్ అయిపోతా ఉంది, అదేవిధంగా ఈ హంగామా మనం తట్టుకోలేము, భద్రతా కారణాల దృష్ట్యా వర్చువల్గానే ఇప్పుడు ఆల్రెడీ ఆ ఫెసిలిటీ ఉంది, వర్చువల్గా విచారించేటువంటి ఫెసిలిటీ ఉంది కాబట్టి సో మనము జగన్మోహన్ రెడ్డి గారిని వర్చువల్గానే విచారిద్దాము అని జడ్జి గారు చెబుతారని వీళ్ళు అతి తెలివి అయితే ప్రదర్శిస్తూ ఉన్నారు. హంగామా చేద్దాం, నేడు హైదరాబాద్ కోర్టుకు జగన్ హడావిడి చేయాలని ప్రణాళిక, తరలి రావాలని కార్యకర్తలకు సంకేతాలు. నిన్న సోషల్ మీడియా వేదికగా జగనన్న నాంపల్లి కోర్టుకు వెళ్తున్నాడు, మరి మనము వెళ్దామా, మనము సపోర్ట్ చేద్దామా, ర్యాలీగా వెళ్దామా అని చెప్పి పోస్టులు అయితే దర్శనమిచ్చాయి. తానొస్తే భద్రతా సమస్యలు తప్పవంటూ వ్యక్తిగత హాజరుకు డుమ్మా కొట్టే ఎత్తుగడ. సో భారీగా జన సమీకరణ చేసుకుని బల ప్రదర్శనకు దిగితే సో భద్రతా కారణాల దృష్ట్యా అందులోనూ నిన్నటికి నిన్న దాదాపు 30-35 మంది నక్సలైట్లను కూడా పట్టుకున్నారు కాబట్టి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈయనకు వర్చువల్గా ఏమైనా అవకాశం ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని వీళ్ళ న్యాయవాది వీళ్ళకి చెప్పినట్లున్నారు. సో మొత్తానికి జన సమీకరణ బల ప్రదర్శనకు ఇప్పుడు నాంపల్లి వేదిక కానుంది. అక్రమాస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 6 ఏళ్ల తర్వాత కోర్టు మెట్లు ఎక్కనున్నారు. గురువారం హైదరాబాద్లోని నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కానున్నారు. సో 11:30కు వస్తాడంట. 11:30 నుంచి 12:30 వరకు అంటే 1 గంట టైం కేటాయించాడు. ఈయన ఇష్టం అనమాట, ఈయనే కేటాయిస్తాడు, జడ్జిలకు కూడా ఈయనే టైం కేటాయిస్తాడు. ఆ ఒక్క
గంటలోనే సంతకం పెట్టించుకోవాలన్నా ఆ ఒక గంటలోనే పెట్టించుకోవాలి, లేదా ప్రశ్నలు అడగాలన్నా ఆ గంటలోనే అడగాలి. తరువాత అక్కడి నుంచి బయలుదేరి లోటస్ పాండ్కి వెళ్ళి వాళ్ళ తల్లిగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని, ఆశీర్వాదం అంటే కోర్టులో కేసులు వేసుకుంటున్నారు, మరి ఇంకా ఏం ఆశీర్వాదం తీసుకుంటారో మనకు తెలియదు. మరి ఇంకా అక్కడే లంచ్ చేసి అక్కడి నుంచి నేరుగా కెంపెగూడ బెంగళూరులోని ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి యలహంకలో ప్యాలెస్కి వెళ్ళబోతున్నారనేటువంటి ఒక షెడ్యూల్ కూడా విడుదలయ్యింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాడేపల్లిలో బ్రేక్ఫాస్ట్ చేస్తారు, హైదరాబాదులో లంచ్ చేస్తారు, బెంగళూరులో డిన్నర్ చేస్తారని కూడా మీమర్స్ అయితే కనుక తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ తన పార్టీ శ్రేణుల ద్వారా నానా హడావిడి సృష్టించేందుకు రంగం సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. గురువారం ఉదయం 10:45 బేగంపేట విమానాశ్రయంలో దిగింది మొదలు నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు వెళ్లేదాకా బల ప్రదర్శన చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సో ముఖ్యంగా ఒకవేళ హైదరాబాద్లో కనుక భారీగా జన సమీకరణకు అవకాశం లేకపోతే కృష్ణా జిల్లా నుంచి ముఖ్యంగా ఈ బార్డర్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆల్రెడీ అల్టిమేటం జారీ చేశారు. వాళ్ళు భారీ సంఖ్యలో వాహన శ్రేణులు వేసుకొని నాంపల్లికి వెళ్ళాలి, అదేవిధంగా ఆ ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా నాంపల్లికి తీసుకొని రావాలని కూడా పార్టీ పెద్దల నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత మొదటిసారి అనుకుంటా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని తెలిసిందో, వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్లోనే ఉండాలి అని అనుకున్నారు. ఎందుకంటే బెంగళూరు కన్నా ఆయనకు హైదరాబాద్ సౌకర్యంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మొదట్లో ఓడిపోయిన తర్వాత లోటస్ పాండ్లోనే ఉండాలని ఆయన భావించినప్పటికీ ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, వాళ్ళిద్దరూ ఒకటే అని ఈయన అభిప్రాయం. కాబట్టి ఎక్కడ ఈయన మీద మళ్ళీ నిఘా పెడతారో లేదా ఎక్కడ ఇబ్బంది పెడతారో అనేటువంటి ఉద్దేశంతో బెంగళూరుకి వెళ్ళిపోయారు. అక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉండేది, కానీ అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఈయన మనుషులు ఉన్నారు కాబట్టి అక్కడైతే మేనేజ్ చేయొచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గర పప్పులు ఉడకవు అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన అక్కడ ఇప్పుడు బెంగళూరులో ఉండేది. చాలా రోజుల తర్వాత లోటస్ పాండ్కి వెళ్ళి అక్కడ లంచ్ చేసి అక్కడి నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి బెంగళూరుకి తుర్రుమనబోతున్నారు. మొన్నటికి మొన్న గాలి మోటార్ వేసుకొని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ టిఫిన్ చేస్తాడు, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, అక్కడ లంచ్ చేస్తాడు, అక్కడ డిన్నర్ చేస్తాడని ఎటకారము చేసినటువంటి వైఎస్ఆర్సీపీ క్యాడరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాష్ట్రాల్లో అంటే బ్రేక్ఫాస్ట్ ఏమో ఆంధ్రాలో చేయబోతాడు, మధ్యాహ్నం లంచ్ ఏమో తెలంగాణలో చేయబోతాడు, నైట్ డిన్నర్ కర్ణాటకలో చేయబోతాడు. సో మీరు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే చేయబోతారు. ఎంజాయ్ చేయండి. సో బల ప్రదర్శన అయితే చేయాలని చాలా గట్టిగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి ఏం జరుగుతుందో తెలియాలంటే ఈరోజు సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.